ఓం అస్మద్గురుభ్యో నమః. బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే కథలు చెప్పే ప్రవచకులు ప్రచారకులు ఉన్న ఈ రోజుల్లో ఏవేవో కొత్త కొత్త పూజలు విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరికి మీడియా బలం బాగా ఉంటే ఆ పూజా విధానం ఫేమస్ అవుతున్న రోజులు ఇవి. అందులో భాగంగా రాముడి కులదైవం ఫలానా దేవత అని ప్రచారం జరగటం ఈ మధ్యకాలంలో ఎన్నో వీడియోస్ చూస్తూనే ఉన్నాం. దశరథుడు ఈ గుడికి వెళ్ళాడు, ఆ దేవతను ఆరాధించాడు, ఇక్ష్వాకుల కులదైవం ఇదే అని ఎంతోమంది ఎన్నో వీడియోస్ పెట్టి ప్రచారం చేయడం చూస్తున్నాం. వాటిలో నిజమెంత? ఇక్ష్వాకు వంశస్థులు ఎవరిని పూజించేవారు? వారి కులదైవం ఎవరు? ఇక్ష్వాకువు నుంచి శ్రీరామచంద్రుడి వరకు ఎవరిని ఆరాధించేవారు? దీని గురించి వాల్మీకి రామాయణం మనకి ఏం చెప్తోంది? ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రామాయణ కాలంలో అయోధ్యావాసులు, లంకావాసులు ఎటువంటి ఆరాధనా విధానాలు ఆచరించేవారో స్పష్టంగా మనకు వాల్మీకి రామాయణంలో వర్ణించడం జరిగింది. ఆరాధనా విధానం అంటే ఎలాంటి పూజలు చేసుకునేవారు, ఎలాంటి దేవతలను ఆరాధించేవారని. దశరథుడి ఇంట్లో శ్రీ మహావిష్ణువునే ఆరాధించేవారు అని స్పష్టంగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. పైగా దశరథుడి ఇంట్లో విష్ణువు యొక్క పూజాగృహము, మందిరం కూడా ఉన్నట్టు మనకి వాల్మీకి రామాయణంలో స్పష్టమైన వర్ణన ఉంది. ఎక్కడ వర్ణించడం జరిగింది అనంటే, రాముడు తన పట్టాభిషేక వార్తను తన తల్లి కౌసల్యకు చెప్పటం కోసం కౌసల్యమ్మ మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి తన ఆశీర్వాదం కోసం కౌసల్యమ్మతో మాట్లాడుతున్న ఘట్టాన్ని మనం పరిశీలించామంటే అయోధ్యాకాండలో మనకి ఈ విషయం అర్థమవుతుంది. తత్ర తాం ప్రవనామేవ మాతరం క్షౌమవాసినీం వాగ్యతాం దేవతాగారే దదర్శ అయాచతీం శ్రియం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవతాగారము అనే పదాన్ని మనం గమనిస్తే దశరథుడి ఇంట్లో ఒక పూజా మందిరము, పూజా గది ఉండేది అని మనకు తెలుస్తోంది. అక్కడే కౌసల్యమ్మ పూజ ప్రార్థన చేసుకుంటోంది అని మనకి ఈ శ్లోకం చెప్తోందనమాట. తర్వాత శ్రుత్వా పుష్యేన పుత్రస్య యవ్వరాజ్యాభిషేచనం ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనం. కౌసల్యమ్మ రాముడు అక్కడ వచ్చే సమయానికి పుష్యమీ నక్షత్ర యోగమైన శ్రీరామచంద్రుడి యొక్క యవ్వరాజ్య పట్టాభిషేకం గురించి విని ప్రాణాయామంతో పురుష శబ్ద వాచ్యుడైన జనార్దనుడిని ధ్యానించుచున్నదై ఉండెను అని మనకి వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది. పుత్రుడంటే రామచంద్రుడు. పట్టాభిషేక వార్త విన్న కౌసల్య జనార్దనుని ధ్యానించినది. అంటే ఆవిడ కూర్చున్న దేవతాగారము, అంటే ముందు శ్లోకంలో మనం చూసిన ఆ పూజా మందిరం ఎవరిదని? శ్రీ మహావిష్ణువుదే అని స్పష్టంగా మనకు తెలుస్తోంది. తర్వాత శ్లోకాల్లో ఆవిడ తన పుత్రుడి శ్రేయస్సు కోసం, విష్ణుదేవుడి యొక్క ప్రీతిని, అనుగ్రహం కోసము వ్రతాన్ని పూనినది కూడా వర్ణించడం జరిగిందనమాట. అమోఘం బత మేక్షాంతం పురుషే పుష్కరేక్షణే ఏయం ఇక్ష్వాకు రాజశ్రీ పుత్రత్వాం సంశ్రయిష్యతి. నా యొక్క క్షాంత అంటే దీక్షకు అనుగ్రహించి, పురుషే పుష్కరాక్షం అరవింద నేత్రుడైన శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకు రాజ్యశ్రీని నీకు అనుగ్రహించను నాయనా అని కౌసల్యమ్మ రామచంద్రుడికి చెప్తున్న సందర్భం మనం గమనించవచ్చు. కొద్దిగా ముందుకెళ్ళి అయోధ్యాకాండలోని 6వ సర్గలో మనం చూస్తే, స్నానము ముగించుకొని సీతారాములు నారాయణముపాగమత్ నారాయణుని చేరెను అంటే నారాయణుని మందిరం, నారాయణుడి పూజా గదిని చేరెను అని మనకు వర్ణన ఉందన్నమాట. గతే పురోహితే రామ స్నాతో నియతమానస సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్. ఇది మనకు నారాయణముపాగమత్, నారాయణుని మందిరమును ఆశ్రయించెను, సమీపించెను అని మనకి వర్ణన. తర్వాత ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశ సంస్తరే వాగ్యత సహ వైదేహ్య భూత్వా నియతమానస శ్రీమత్యాయతనే విష్ణో శిష్యేన రవరాత్మజ
రాజకుమారుడైన శ్రీరామచంద్రుడు తన ఇష్టమును కోరి హవిశేషమును స్వీకరించి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ వాక్ నియమాన్ని అంటే బహుశా మౌనవ్రతాన్ని పాటిస్తూ ప్రకాశవంతమైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయమునందు చక్కగా పరచబడిన దర్భశయ్య మీద సీతాదేవితో కూడా శయనించెను, సీతాదేవితో కలిసి శయనించెను అని మనకి వాల్మీకి రామాయణంలోని అయోధ్యాకాండ 6వ సర్గలోని 4వ శ్లోకం 3-4 శ్లోకాల్లో వర్ణన ఉందన్నమాట. రాముడు సీతతో కూడి దర్భశయనముపై విష్ణువు యొక్క శ్రీమందిరము, గుడి, పూజాగృహము, ఆయతనము దగ్గర శయనించెను. ఇక్కడ విష్ణు ఆయతనం అనే పదం దశరథుడి ఇంట్లో ఉన్న మందిరము విష్ణువు యొక్క మందిరము అని చాలా స్పష్టంగా తెలుపుతోంది. అంతేకాదు పట్టు వస్త్రములను ధరించిన రాముడు మధుసూదనుని అనగా విష్ణువుని స్తుతించెను. తుష్టావ ప్రణతశ్చైవ శిరసా మధుసూదనం విమలక్షౌమ సంవీతో వాచయామాస చ ద్విజాన్. అంతేకాదు కౌసల్య తన పుత్రుని హితమును కోరి ఇదే సర్గలో ప్రాతస్సమయముననే నిద్రలేచి విష్ణువుని పూజించెను. కౌసల్యాపి తథా దేవి రాత్రిం స్థిత్వా సమాహిత ప్రభాతే త్వకరోత్ పూజాం విష్ణో పుత్రహితైషిణి. ఇక్కడ మనం గమనించవచ్చు, విష్ణో పుత్రహితైషిణి, పుత్రుడి యొక్క హితమును కాంక్షించి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసెను, పూజించెను. మనం యుద్ధకాండకి వెళ్తే యుద్ధకాండలోని శ్రీరామ పట్టాభిషేక సర్గలో చూద్దాం. సుగ్రీవో వానరశ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం లబ్ధ్వా కులధనం రాజాలంకాత్ ప్రాయాద్విభీషణః సరాజ్యమఖిలం శాసన్నిహతారిర్మహాయశాః. శ్రీరామ పట్టాభిషేక సమయంలో విభీషణుడికి ఇక్ష్వాకు కులధనం ఇచ్చి రామచంద్రుడు పంపించాడు. కులధనం అంటే ఇక్ష్వాకుల వంశపారంపర్యంగా వస్తున్న ఆరాధనామూర్తి, విగ్రహము, సాలగ్రామము అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కులధనం అంటే కులదైవం అని అర్థం. రామచంద్రుడు విభీషణుడికి తాను ఆరాధన చేసుకున్న శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమూర్తిని ఇచ్చి పంపించాడు అని మనకు స్పష్టమైన వర్ణన శ్రీరామ పట్టాభిషేక సర్గలో కనిపిస్తుంది. అయితే కులధనం అనే పదానికి వేరే పర్యాయ పదాలు ఏమన్నా వాడచ్చా? అసలు ఇక్ష్వాకుల కులధనం లేక కులదైవం విష్ణువా లేక వేరే ఎవరైనానా అన్న విషయానికి మనకి రామచంద్రుడు ఉత్తరాఖండలో స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చాడు. మనకున్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఉత్తరాఖండలో రామచంద్రుడు 2 శ్లోకాలు అంటే వాల్మీకి మహర్షి రామచంద్రుడి ద్వారా 2 శ్లోకాలు చెప్పించాడు. ఏంటవి? 108వ సర్గలో 30-31వ శ్లోకాలు. కించాన్యద్వక్తుమిచ్చామి రాక్షసేంద్ర మహామతే ఆరాధాయ జగన్నాథం ఇక్ష్వాకుకుల దైవతం. గమనించండి, ఆరాధాయ జగన్నాథం ఇక్ష్వాకుకుల దైవతం ఆరాధనీయం అనిసం సర్వైర్దేవైః సవాసవైః. రామచంద్రుడు ఈ శ్లోకాలు ఎప్పుడు చెప్పాడనంటే తన అవతార సమాప్తి చేస్తూ వానరులకి విభీషణాదులను పిలిచి, నాయన భూమి మీద మీరు ఉన్నంతకాలం ఎలా ఉండాలి అని చెప్తూ తన ఆజ్ఞను వారికి తెలియజేసే సందర్భంలో విభీషణుడితో మాట్లాడుతూ, ఓ విభీషణ, సర్వదేవతలకు ఆరాధనీయుడు ఇక్ష్వాకు కులదైవతం అంటే ఇక్ష్వాకు కులదైవమైన జగన్నాథుడిని విష్ణువుని ఆరాధాయ నీవెల్లప్పుడూ ఆరాధించు. ఇక్కడ ఇక్ష్వాకు కులదైవము విష్ణువే అని చాలా స్పష్టంగా రామచంద్రుడు చెప్పాడు. పూర్వం యుద్ధకాండలో అంటే మనం జస్ట్ దీనికి ముందు తెలుసుకున్నాం కదా, విభీషణుడికి కులధనాన్ని ఇచ్చి పంపించాడని. ఆ యుద్ధకాండ ముగింపులో చెప్పిన ఆ విభీషణుడికి ఇచ్చిన కులధనం కూడా ఇదే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి
రాముడు, దశరథుడు, ఇక్ష్వాకు కులం మొత్తము విష్ణువునే ఆరాధించేవారని, అలాగే అయోధ్యలోని దశరథుడి ఇంట్లో ఒక విష్ణువు మందిరము, ఆయతనము, దేవగృహము ఉండేదని తెలుస్తోంది మనకి. అయితే దశరథుడికి రాముడికి వేరే కులదైవము అని ప్రచారం ఆ కల్పన ఎందుకు వచ్చి ఉండవచ్చు అని మేము పెద్దలను ఆశ్రయిస్తే వారు చెప్పిన సమాధానం, రాముడు భారత జాతి నరనరాల్లో జీర్ణించుకుపోయాడు. రాముడు ఏది చేస్తే అది ఆదర్శం. అలా రాముడు చేత ఒక దేవతా విశేషాన్ని మనం ఆరాధింపచేస్తే మిగతా వారు కూడా, అంటే సగటు మనిషి కూడా ఆ పూజలు ఆచరించి సన్మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తాడు అని ఒక సదుద్దేశం అయ్యుండొచ్చు అని కొందరు చెప్పారు. లేక వేరే ఉద్దేశాలు ఎన్నైనా ఉండొచ్చు. ఉద్దేశం ఏదైనప్పటికీ ఇది కల్పితమే అని మనం గ్రహించాలి. వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా ఉన్న అంశాలని అంగీకరించటం ప్రమాదకరం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, అయోధ్యలోని వారు సాత్విక వైదిక దైవతారాధన చేసేవారని స్పష్టంగా మనకు రామాయణంలో ఉంది. అంతేగాక మనం చేసే అన్ని పూజల కంటే మన వంశపారంపర్యంగా వస్తున్న కులదైవాన్ని మరచిపోకూడదు అన్న విషయం కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కులదైవం అనంటే మనం ఆరాధించే కులదైవం, మన కులధనం అంటే మన తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు, ధనం, మానం, మన ప్రాణం, మన సర్వస్వం. కులదైవానికి కులధనానికి ఉన్న ప్రాశస్త్యం అది అని మనం గుర్తుంచి తీరాలి. ఈ సందర్భంలో మనం ధ్యానించవలసిన ఒక శ్లోకం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవా. భగవంతుడే మన కులదైవమే మనకు సర్వస్వం అని మనం విశ్వసించి జీవించిన రోజు మన జీవితం సాఫీగా సాగుతుంది అని పెద్దలు చెప్తారు. రాముడికి, దశరథుడికి, ఇక్ష్వాకులకు కొత్త కొత్త కులదైవాలను ఆపాదించటం అంత సబబు కాదు. ఇష్టం వచ్చింది చెప్పి అదే పురాణమనో అదే ప్రమాణమనో చెప్తే ఎలా కుదురుతుంది? చదవాలి, సత్యాన్ని చెప్పాలి, సత్ప్రమాణాన్ని చూపించాలి. రాముడు ఇంకో దేవతను పూజించకూడదా? తప్పేంటి అని మనం ప్రశ్నించవచ్చు. తప్పేమీ లేదు, పూజించవచ్చు. కానీ మిగతా వారి గురించి చెప్పే ముందు తన ఇంట్లో వంశపారంపర్యంగా వస్తున్న దేవుడి గురించి కులదైవంగా చెప్పి మిగతావి చెప్పాలి. ఇది చెప్పకుండా కేవలం మిగతా దేవతారాధనను ప్రోత్సహిస్తూ వాటి గురించి మాత్రమే చెప్పటం అసంపూర్ణం, ఉద్దేశపూర్వకం అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీరామచంద్రుడు విభీషణుడికిచ్చిన కులధనం ఈరోజు మనం చూస్తున్న శ్రీరంగంలోని శ్రీరంగనాథుడు అని చరిత్ర చెప్తుంది. అది ఇక్ష్వాకు మహారాజు తపస్సు చేస్తే బ్రహ్మ తాను ఆరాధన చేసుకుంటున్న శ్రీమూర్తిని వరంగా ఇచ్చినట్టు చెప్తారు. దీని గురించి మనం ఒక ప్రత్యేక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, మేరా భారత్ మహాన్.